హలో అందరికీ. వినాయకుని పూజ అయితే 3 డేస్ కంప్లీట్ చేసామండి. ఇంకా థర్డ్ డే ఈరోజు నిమజ్జనం చేద్దామని అనుకున్నాము. అందుకే ముందుగా వినాయకుని పూజ చేసుకున్నాము. నేను వినాయకుడిని అయితే పసుపుతో చేశానండి. దయచేసి ఎవరు మైదా పిండి మాత్రం యాడ్ చేయొద్దు. అప్పుడు వినాయకుడు ఉబ్బుతాడు. సరే అని చెప్పి నిమజ్జనానికి స్టార్ట్ అయ్యామండి. ఇంకా నిషిక నేనే పట్టుకుంటా అంది. సరే తన చేతితో పట్టుకుంటా బయటకైతే వచ్చాము. వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మా పక్కనే ఒక పెద్ద చెరువు ఉందండి. అది మాకు ఎంతో డిస్టెన్స్ లేదు. ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే. సరే అక్కడికే వెళ్ళి నిమజ్జనం చేద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడ ఆల్రెడీ చాలామంది నిమజ్జనం చేస్తూ ఉన్నారు. కానీ మన చేత్తో నిమజ్జనం చేసుకుంటే అది మనకి చాలా బాగా అనిపిస్తుంది కదండీ. అందుకని మేము కూడా అలాగే వెళ్ళి డైరెక్ట్గా చెరువులోనే మేము నిమజ్జనం చేసాము. ఇంకా మా నిషిక అయితే వాటర్లో దిగుతా దిగుతా అని అరుస్తుంది. ఇంకా నిమజ్జనం అయితే మంచిగా కంప్లీట్ అయింది. మంచిగా నీళ్ళైతే జల్లుకుని ఇంటికి వచ్చాము. ఈ ఇయర్ మా వినాయక చవితి ఇలా అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.